నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ఇక ఈ వారం అంతా తెలంగాణ ప్రాంతపు ప్రత్యేక వంటకాల్ని మనం చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగానే మరొక 2 వంటకాలతోటి మంజుల గారు సిద్ధంగా ఉన్నారు. హలో మంజుల గారు. హాయ్ అనుష, ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వు బాగున్నావా? బాగున్నాను మంజుల గారు, థ్యాంక్ యూ. సో ఏంటి ఈ రోజు వెరైటీస్ ఏంటి? ఫస్ట్ రెసిపీ ఏంటి? ఈరోజు బీరకాయ పొట్టు పచ్చడి చేస్తున్నాను నేను. బీరకాయ పొట్టు పచ్చడి. ఎస్. సో మంచి వేడి వేడి అన్నంలోకి అలా దాని మీద నెయ్యి కలుపుకొని తింటే బాగుంటుంది, అదిరిపోతుంది అంటారు అయితే. ఓకే అండి. సో బీరకాయ పొట్టు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. బీరకాయ పొట్టు పచ్చడికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మంజుల గారు వచ్చేసాయి ఐటమ్స్ అన్ని. కాదు ఏంటిది, బీరకాయ ముక్కలు కాకుండా పైన చెక్కు మాత్రమేనా అది? అవును అనుష. ఓకే. సో ముక్కలేం లేవు, బీరకాయ ముక్కలు లేదు, దాని మీద పొట్టు ఉంటుంది కదా, అది దాంతో పచ్చడి. దాంతో పచ్చడి, ముక్కలు కాకుండా. ఓ, సో మామూలుగా బీరకాయ అంటే చాలా ఫైబర్ ఉంటది పైన ఈ చెక్కులో, ఇది కూడా అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఓన్లీ చెక్కుతోటే చేస్తున్నాం అనమాట మనం పచ్చడి. ఓకే అండి, సూపర్. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగిద్దాం. ఓకే ఓకే, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ మగ్గించాలి. ఓకే, సో బీరకాయ చెక్కు వేసేసుకోవాలి ఫస్ట్. పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, నెక్స్ట్ పసుపు, ఉప్పు. ఉప్పు. ఓకే. నెక్స్ట్ వాటర్. ఓకే. సో ఇవన్నీ వేసాక నీళ్ళు వేసుకున్నాం. ఓకే. ఆ స్టవ్ కూడా ఆన్ చేస్తే ఇది పల్లీలు వేయించుకుందాం మనిషి. ఓకే అండి. ఓకే, ఇక్కడ కూడా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకున్నారండి. నెక్స్ట్ పల్లీలు వేయించుకుందాం మనిషి. ఓకే. సో ఎలా ఓన్లీ ఇలానే డ్రై రోస్ట్ అయినా అండి? ఆయిల్ అది ఏం అవసరం? ఓకే. అటు సైడ్ ఏమో అవి మగ్గించుకోవాలి అలాగా. సో చాలా వెరైటీగా ఉందండి ఇది, ఫస్ట్ టైం నేను చూడడం. బీరకాయ పొట్టుతోటి పచ్చడి అన్నది మామూలుగా ఎవరు చేయరు అనుష, కానీ బాగుంటుంది. ఓకే. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి? నా ఓన్గానే నేర్చుకున్నాను. అన్ని రెసిపీస్ మాక్సిమం మీ ఓన్ రెసిపీసే అన్ని. ఓకే. అదే ఇలా వెరైటీ ట్రై చేయడం ఇష్టమా మీకు? ఎస్. ఓకే. సో మంజుల గారు అది ఎంతసేపు మగ్గించుకోవాలండి అలాగా? దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఓకే, అంటే నాకు తెలిసి ఇంకో 5 నిమిషాలు పడుతున్నాయేమో కదండి. ఓకే. సో అయితే మంజుల గారు లోపు తెలంగాణ విశేషాలు చెప్పండి. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తే ఇక్కడ చూడదగ్గ ప్లేసెస్ ఏంటి? హైదరాబాద్లో ఫస్ట్ బిర్లా మందిర్, చార్మినార్, సమ్మక్క సారక్క జాతర, ఇంకా గోల్కొండ బోనాల టైంలో అయితే బాగుంటుంది చాలా. ఓకే. సో వెళ్తూ ఉంటారా అండి? వెళ్తాను. వెళ్ళారు సమ్మక్క సారక్క జాతరకి? ఈసారి వెళ్ళలేదు అనుష, పోయినసారి వెళ్ళాను. ఓకే. ఈసారి ఏం వెళ్ళలేదు, కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో అయితే మీకు ఇట్లా ఆనవాయితీ లాగా ప్రతి ఇయర్ మీరు వెళ్ళేది ఏమన్నా ఉంటుందా? అంటే మామూలుగా ఈ కులదైవం ఇలా ప్రతి సంవత్సరం వెళ్ళేది అలా కొంతమందికి ఉంటుంది కదా మంజుల గారు, మీకు అలా ఏమన్నా ఉందా? అంతటా వెళ్తాను అనుష, ఒక్క సైడ్ అనే అట్లా ఏం లేదు, అన్ని టెంపుల్స్కి వెళ్తా. ఓకే. అన్ని టెంపుల్స్ కవర్? యాదగిరిగుట్ట ఎక్కువ, మాత్రం యాదగిరిగుట్టకి వెళ్తా. ఎక్కువ యాదగిరిగుట్ట వెళ్తారా? ఓకే. మీకు ఏమన్నా దగ్గర ఉంటుందా ఏంటి? అవును. అవునా? ఓకే. సో అందుకని ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉంటారు. ఓకే. సో ఇది మగ్గిందా అండి? మగ్గింది అనుష. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దామండి? పల్లీలు కొంచెం చూసుకుందాం. ఓకే. ఓకే అనుష, ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మగ్గింది. అక్కడ ఆఫ్ చేసేసుకుంటున్నారా స్టవ్? ఆఫ్ చేసి ఓకే. మంజుల గారు ఇదిగోండి బౌల్లోకి తీసేసుకున్నాం పల్లీలు. నెక్స్ట్ ఏంటండి? పొట్టు తీయాలి. ఈ పొట్టు తీసుకోవాలా? ఓకే, సరే పొట్టు తీసేసుకోండి లోపు. ఇలా పొట్టు తీసుకోవాలి అనుష పల్లీలు. ఓకే అండి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ. ఓకే, ఇదిగోండి మిక్సీ జార్. మిక్సీ వేసుకోవాలి. ఓకే.
మిక్సీ పట్టుకొని వచ్చేయండి, అక్కడ ఉంది మిక్సీ. ఓకే మంజుల గారు ఇది చూపించండి. సో ఇలా పౌడర్ కొట్టుకోవాలి పల్లీలు. ఓకే, దీంతో పాటు అనుష ఇది కూడా పొట్టు ఇందులో వేసుకోవాలి. ఓ సో ఉడికించుకున్న పొట్టు దీంట్లో వేసుకోవాలి. ఓకే. ఇందులోనే చింతపండు కూడా వేసుకోవాలి అనుష. ఓకే. కొన్ని వాటర్. ఓకే. దీన్ని కూడా మిక్సీ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అదంతా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఓకే. అయిపోయిందా అండి? అయిపోయింది అనుష. ఏది చూపించండి మంజుల గారు. ఇది ఒక స్పూన్ ఇవ్వండి, అక్కడ ఉంది చూడండి బౌల్లో. ఓకే, సో ఇదిగోండి ఇలా చక్కగా మనకి పేస్ట్ లాగా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ అండి ఇది బౌల్లోకి తీసుకుందాం అనుష. ఓకే. ఆ లోపల స్టవ్ వెలిగించావా? ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి అనుష. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? బీరకాయ పొట్టుతోటి పచ్చడి చేయొచ్చు అని చెప్పి. కూర చేసేటప్పుడు బీరకాయలు కట్ చేసుకుంటాం కదా అనుష. మనము ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనం మామూలుగా వీక్లీ వన్సే తెచ్చుకుంటాం కూరగాయలు. సో ఆ పొట్టు ఎందుకు వేస్ట్ చేయాలి? లాస్ట్లో ఉండవు కూరగాయలు, ఎట్లాగో అయిపోతాయి. సో అది అలానే చెక్కి తీసి పక్కన పెట్టేసుకుంటాం ఫ్రిడ్జ్లో. లాస్ట్లో అది చేసి అంటే ఇప్పుడు మీరు బీరకాయ ముక్కలతోటి ఒక కూర, ఆ చెక్కుతోటి మళ్ళీ ఇంకొక కూర. బా గ్రేట్ అండి, అసలు ఏది వేస్ట్ అవ్వనివ్వలేదు మొత్తానికి. ఓకే, సో ఇలానే ఇంకేమైనా చేస్తూ ఉంటారా వెరైటీలు? చేస్తుంటాను అనుష, నాకు ఏది చేయాలనిపిస్తే అది. ఏది చేయాలంటే అది ట్రై చేసేయడమే, తర్వాత ఇంకేదైతే అది. అంతే. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఎవరి మీద చేస్తారు? మా సార్ మీద. మీ వారి మీదేనా? సో ముందు బాబు అంటే ప్రేమగా ఉంటుంది కాబట్టి ముందు వారి మీద ఎక్స్పెరిమెంట్. అంతే. ఓకే, సో ఎప్పుడైనా ఫెయిల్ అయినా ఉన్నాయా? ఏం లేవు అనుష, అన్ని సక్సెస్. మంజులగా చేయబడితే ఇంకా సూపర్ సక్సెస్ అన్నమాట వంటలు. ఓకే, సో మీ వారు బాగా ఇష్టంగా తినేది ఏంటండి మీ వంటకాల్లో? తలకాయ కూర. తలకాయ కూర, ఓకే, అదొకటి బాగా ఇష్టంగా తింటారా? వెజ్లో అయితే? వెజ్లో అయితే టమాటా పచ్చడి, బీరకాయ పొట్టు పచ్చడి. ఇది ఓకే. నువ్వులేసి టమాటా పచ్చడి చేస్తా, అది ఇష్టం. నువ్వులేసి టమాటా పచ్చడి. ఓకే. ఆయిల్ వేడెక్కింది అనుష. నెక్స్ట్ తాలింపు గింజలు వేసుకుందాం. పోపు దినుసులు వేస్తున్నారా? ఓకే. ఎండుమిరపకాయలు. ఓకే. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు. ఫస్ట్ అయితే ఇవంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి అనుష. ఓకే. స్టవ్ ఆఫ్ చేయండి అనుష. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఇది ఆ పచ్చడిలో వేసేసుకోవడమేనండి? అంతే. సో మంజుల గారు అయిపోయిందండి పోపు కలిపేసుకోవడం? ఈ పచ్చడి ఇందులో కలిపేసుకోవడమే అనుష. ఓకే, సో పచ్చడిని పోపులో వేసేసాము, ఇప్పుడు మొత్తం కలిపేసుకోవడం. అయిపోయిందా అండి? అయిపోయింది అనుష. పెట్టించేయండి.
బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బీరకాయ పొట్టు పచ్చడికి కావలసిన పదార్థాలు: బీరకాయ పొట్టు, పసుపు, ఉప్పు, పల్లీలు, చింతపండు, నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. బీరకాయ పొట్టు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో బీరకాయ పొట్టు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పల్లీలు వేసి వేయించి బౌల్లోకి తీసుకొని పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బీరకాయ పొట్టు, చింతపండు, నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేగాక అందులో మిక్సీ పట్టుకున్న బీరకాయ పచ్చడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ. బీరకాయ పొట్టు పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. మంజుల గారు టేస్ట్ చేసేద్దామా? స్పూన్ ఇచ్చేయండి. తీసుకో. అమృతంలా ఉంది మంజుల గారు, నిజంగా. అసలు రేపటి నుంచి బీరకాయ పొట్టు ఇంట్లో ఎవరైనా పడేస్తే ముందు అరుస్తాను నేను. దీంతో ఇంత అద్భుతంగా చేసుకోవచ్చని ఇప్పుడే అర్థమైంది. అమృతం. థ్యాంక్ యూ అనుష. చాలా చాలా బాగుందండి. సో నెక్స్ట్ ఏం రెసిపీ చేసి చూపించబోతున్నారు? టమాటా మిరియాల రసం. టమాటా మిరియాల రసంకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. టమాటో మిరియాల రసంకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మంజుల గారు వచ్చేసాయి ఐటమ్స్ అన్నీ కూడా. ఇప్పుడు మామూలు రసంకి దీనికి ఏంటండి వెరైటీ, డిఫరెన్స్ ఏంటి? ఎల్లిపాయలు, మిరియాలు దంచేస్తున్నాం కాబట్టి అది వెరైటీ. సో ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అంటారు. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? టమాటాలు ముందే ఉడికించుకున్నాను అనుష నేను. ఓకే, బౌల్ ఇచ్చేసి రసం తీస్తాను. ఓకే, ఇదిగోండి మిక్సింగ్ బౌల్. సో దీంట్లో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేస్తున్నారు. ఓకే, ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి మనకి జస్ట్ చేత్తోనే అవి చాలా మెత్తగా స్మాష్ అయిపోతాయి. ఓకే, సో మెత్తగా ఇలాగా స్మాష్ చేసేసుకోవాలి వాటర్ వేసుకొని. స్టవ్ ఆన్ చేయాలి అనుష. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ అనుష ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఓకే, ఆయిల్ వేసుకున్నామండి. నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం అనుష. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం అనుష. ఓకే, నెక్స్ట్ ఏంటండి? పసుపు వేసుకోవాలి అనుష. ఓకే, ఓకే, పసుపు కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకుంటున్నాము. సో షాపింగ్ అంటే బాగా ఇష్టమా మంజుల గారు మీకు? ఇష్టం అనుష. ఏమేమి ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటారు? శారీస్, డ్రెస్సెస్. శారీస్, డ్రెస్సెస్. ఓకే, ఇంట్లోకి కిచెన్లోకి సామాన్, కిచెన్ సామాన్లన్నీ. నెక్స్ట్ టమాటా చారు వేసుకుందాం అనుష. ఓకే, నెక్స్ట్ కొంచెం చింతపండు పులుసు. ఓకే, కొంచెం చింతపండు రసం. సో టమాటోలతోటి పిప్పి అంతా కూడా తీసేసి నీళ్లు వేసాము. నెక్స్ట్ చింతపండు రసం కూడా వేసుకున్నామండి. అది మసలుతుంటుంది అనుష. అంతలోపు మిరియాలు, ఎల్లిపాయలు దంచుకుంటారా? ఓకే,
సో ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు వేశారు. నెక్స్ట్ మిరియాలు. ఓకే. ఓకే అనుష, అయిపోయింది. ఓకే. ఇది వేసేసుకున్నాం, కొంచెం సిమ్లో పెట్టాం. సో దంచుకున్న వెల్లుల్లి మిరియాలని దీంట్లో వేసేసుకున్నాం. తర్వాత అండి ధనియా పొడి, లాస్ట్ కొత్తిమీర. ఓకే. సో నెక్స్ట్ అండి ఉప్పు వేసుకోవాలి అనుష. ఓకే. సో కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం. మంజుల గారు అంతేనా అండి? కొంచెం మరిగించుకుందాం అనుష. ఓకే. సో మంజుల గారు మరిగిపోయి ఉంటుంది కదా? అవును అనుష. ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చా స్టవ్? చేసుకుందాం. ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే కదా? అవును. టమాటో మిరియాల రసం రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. టమాటా మిరియాల రసంకి కావలసిన పదార్థాలు: టమాటాలు, నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, చింతపండు రసం, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, ఉప్పు, కొత్తిమీర, ధనియాల పొడి. టమాటా మిరియాల రసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న టమాటాలు వేసి మెత్తగా నీళ్లు పోసి మెదుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, మెత్తగా మెదుపుకున్న టమాటా చారు, నీళ్లు, చింతపండు రసం వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు చిన్న రోటిలో వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు వేసి దంచి మరుగుతున్న చారులో వేసి అందులో ధనియాల పొడి, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి కొద్దిసేపు మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టమాటా మిరియాల రసం రెడీ. టమాటో మిరియాల రసంకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా? మంజుల గారు టేస్ట్ చేసేద్దామా? చేద్దాం మనుష. స్పూన్ ఇచ్చేయండి. చాలా బాగుంది మంజుల గారు. అసలు అలా వేడిగా కొంచెం లైట్గా ఘాటుగా లోపలికి వెళ్తూ ఉంటే ఆహా, గొంతుకు ఎంత హాయిగా ఉందో. మీకు ఎలా అనిపించింది? నాకు చాలా నచ్చింది అనుష, బాగుంటుంది. బాగుంది. ఓకే. సో రెండు కూడా చాలా మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేశారు మంజుల గారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అనుష. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, బీరకాయ పొట్టు పచ్చడి అండ్ అలానే టమాటా మిరియాల రసం చాలా బాగున్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సో రేపు కూడా నేను, మంజుల గారు మరొక 2 తెలంగాణ ప్రాంతపు ప్రత్యేక వంటకాలతోటి మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.